అచ్చంకోవిల్ అరసే శరణమయ్యప్ప. మీరందరూ చుట్టూతా ఉన్న ఎన్వైరాన్మెంట్ని, అడవిని, ఈ ఫారెస్ట్ లొకేషన్ చూస్తే మీకు అనిపిస్తుంది ఇంకా భారతదేశంలో ఇటువంటి ప్లేసెస్ ఉన్నాయా. ఈ అడవి దూరంగా ఉండడం వల్ల శబరికి వచ్చే భక్తులందరూ ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు. ఈ దేవుడికి ఈ అడవిలో ఇట్లా నిర్మానుష్యంగా ఉండి అట్లా ఉండడం అనేది చాలా ఇష్టం. శబరిగిరిలో మీకు ఆయన యోగ నిద్రలో ఉన్నారు. పందడంలో నుంచుని బాణం విల్లు పట్టుకొని ఉన్నారు. కుళుత్తుపులాలో ఒక పులి మీద ఉన్నారు. ఆర్యంగావులో ఒక ముసలి రూపంలో ఉన్నారు. ఇక్కడ మాత్రం హీఈస్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, రాజు. ఇక్కడ పూర్ణ పుష్కలాంబ ఇద్దరు దేవతలు ఉన్నారు. ఇక్కడ ఒక ఖడ్గం ఉంటుంది. అది నార్మల్గా ఆయన పుట్టినరోజు నాడు పెడతారు ఆ ఖడ్గాన్ని. ఆ ఖడ్గం ఇక్కడ పూజారులకి పొన్నంబలమేడు దగ్గర నుంచి దొరికింది. పొన్నంబలమేడు అంటే ఎక్కడి నుంచి అయితే మన జ్యోతి దర్శనం వస్తుందో అక్కడి నుంచి. ఆ కత్తి మహిమ ఏంటంటే ఒకరోజు 100 గ్రాములు ఉంటుంది, ఇంకో రోజు 2 కిలోలు ఉంటుంది, ఇంకో రోజు 20 కిలోలు ఉంటుంది. అట్టా దాని బరువు మారిపోతూ ఉంటుంది. అదే ఆ మహిమ ఏంటో మనకి తెలియదు. ఇక్కడ బేసిక్గా ప్లానెట్ అంగారకుడు ఎగ్జాల్టేషన్. ఇక్కడ మీరు చూస్తే ఆయన ఎదురుకుండా ఒక గుర్రం, రాజు ఏం చేస్తాడు, గుర్రం మీద సవారీ చేస్తాడు. అట్టా అయ్యప్ప స్వామికి ఇక్కడ వాహనం గుర్రం. ఇదేంటంటే అంగారకుడు అనేవాడు భూమి యొక్క పుత్రుడు. అంగారకుడి తార్కాణం ఏంటంటే నెమలి. కిరీటం స్వతసిద్ధంగా ఉండే కిరీటం ఎవరికి ఉంటుంది? ఆస్ట్రిచ్, నిప్పు కోడికి, కోడి పుంజుకి, అట్టనే నెమలికి. తల మీద చూడండి రెడ్ కలర్లో ఉంటుంది. అటువంటి క్రౌన్ అనేది, కిరీటం అనేది ప్రకృతి మాత ఓన్లీ ఈ 3 జీవులకే ప్రసాదించింది. ఇంకోటి అంటే అంగారకుడు స్వరూపం అంటే ఎద్దు. ఆవులకి సేవ చేస్తారు కానీ ఎద్దులకి చేయరు. మీరు మంగళవారం పూట కనుక ఎద్దుకి పానకం తాగిచ్చి తౌడు వేసి పెడితే ఈ భూమికి మనం ఎటువంటి ద్రోహం చేసినా, భూమికి ద్రోహం అంటే చెట్లు కొట్టేసిన, ఇట్లా బోర్వెల్స్ అట్లా వేసిన, ఇవన్నీ ఏంటంటే ద్రోహం అనమాట. మైన్స్ ఇవన్నీ కొట్టేయకూడదు మనం. ఇవన్నీ భూమాత యొక్క ఎస్టేట్స్ అనమాట. అట్టనే ఈ భూమి యొక్క బ్లెస్సింగే మీకుంటే, అంగారకుడు బ్లెస్సింగ్ ఉంటే మంచి రాజ్యాధికారం, యూ విల్ బీ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, యూ విల్ బికమ్ లైక్ కింగ్. రెండవది ఏంటంటే మంచి రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ అసెట్స్ చాలా ఉంటాయి. అట్టనే భూమి యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే మనకి బీపీ లాంటి రోగాలు కూడా రావచ్చు. అందువల్ల రోగపీడ ఉండొచ్చు. ఈ ప్లేస్కి వస్తే వీటన్నిటికీ మనకి ఉపశమనం అన్నమాట. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ విత్ గుడ్ హెల్త్. స్వామియే శరణమయ్యప్ప.